హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మున్ని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వీడియో 2024 సెప్టెంబర్ 5th అనమాట. మా అక్క వాళ్ళ గృహప్రవేశం వీడియో ఇది. సో ఇది నేను లాస్ట్ ఇయర్ తీసినాను అండ్ ఈ ఇయర్ అదే రోజు ఎడిట్ చేస్తున్నాను. అండ్ చూసిరా, చిన్న పిల్లల కాడ నుంచి మా ముగ్గురు పిల్లలు కూడా మార్నింగే 5 o'clock లేచి రెడీ అయ్యి మాతో పాటు కొత్త ఇంటికి వచ్చినారు అనమాట. ఇక చుట్టుపక్కల మొత్తం చూస్తే మొత్తం పొలాలు, గ్రీనరీ, వాటర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. సో ఈ ఏరియా ఎక్కడ అని మీకు డౌట్ రావచ్చు. ఇది షామీర్పేట దగ్గర అనమాట. సో చాలా అంటే చాలా బాగుండే, పీస్ఫుల్. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా పీస్ఫుల్నెస్ ఉంది. సో యా, మేము మార్నింగ్ మేము అక్క చెల్లెలము అండ్ మా అక్క వాళ్ళ ఆడపడుచులు కలిసి పొద్దున్నే వెళ్ళినాము. డెకరేట్ చేద్దాము కొంచెం అట్లా, లైక్ ఫ్లవర్స్ అన్నీ పెడదాము అని చెప్పేసి మేము ముందే వెళ్ళాము. ఇంకా వీలైతే నేను ఈవినింగ్ వరకు చూసి వీడియో అంటే మొత్తం హోమ్ టూర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే అప్పుడు హడావిడి ఉండే, అందుకని చెప్పి నేను అంత ఎక్కువ ఏం చూపించలేదు, నార్మల్గానే చూపించినాను. ద బెస్ట్ ప్లేస్ ఏంటంటే కిచెన్కి పక్కనే మా అక్కకి మంచి బాల్కనీ వచ్చింది. సో బట్టలు ఉతుక్కోవడానికైనా గిన్నెలు తోమడానికైనా ఎట్లాంటి ఇబ్బంది లేదు. అండ్ ఒకవేళ ఫుల్ స్ట్రెస్ అయితే చాలు, మంచిగా పక్కనే బాల్కనీ ఉందన్నమాట. మొత్తం స్ట్రెస్ అంతా ఎగిరిపోతుంది, అంత బాగుండే. ఇంకా ఈ సామాన్ అంతా లైక్ లంచ్కి పెడతాం కదా, సో అవన్నీ వంట సామాన్ అన్నీ ఈ రూమ్లో ముందే తెచ్చి పెట్టుకున్నాం అనమాట. అప్పుడు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి, అందుకని చెప్పేసి ఇక్కడ లైక్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ చేపలు పడుతున్నాయి. చాలామందికి చాలా చేపలు దొరికినాయి. లిటరల్గా ఈవినింగ్ వరకు కూడా ఫిషింగ్ చేస్తుండే చాలామంది. సో మంచి చేపలన్నీ బకెట్లో వేసుకొని వెళ్తున్నాయి. ఇంకా తిను మా అక్క వల్ల పెద్ద ఆడపడుచు ఫ్లవర్స్ కడుతుండే. ఇంకా నేను కూడా రెడీ అయిపోయినా అనమాట. నేను దానికి 2 days ముందే ఖత్తర్ నుంచి వచ్చినాను. సో అందుకే అట్లుండే. ఇంకా పాలు పొంగిచ్చే ప్రోగ్రాము మీ అందరికీ తెలిసిందే. కొత్త ఇల్లు అంటే ఫస్ట్ మనం పాలు పొంగిస్తామని చెప్పేసి ఇంకా అక్క వాళ్ళ అత్తయ్య అండ్ పాప, అక్క అందరు కలిసి అయితే పాలు పొంగిస్తున్నారు. అండ్ యా, ఇక్కడ ఒకటి ఉంటుంది, పాలు ముందుకు పొంగినాయా వెనక పొంగినాయా అని చెప్పేసి. నార్మల్గా ముందుకు పొంగితే చాలా మంచిది అని చెప్పేసి అంటారు. అట్లా మీరు ఏమైనా బిలీవ్ చేస్తారా? మా పాలు అయితే ముందుకే పొంగినాయి. సో బావ ఇక్కడ మాకు ఉప్మా బ్రేక్ఫాస్ట్, అందరం ఇంకా 5 o'clock లేచినాం, నో బ్రేక్ఫాస్ట్ కాబట్టి ఉప్మా చేపించినాడు. సో అట్లా అందరికీ ఉప్మా సర్వ్ చేస్తుండే. ఇక్కడ ఏమేమి వంటలు అవుతున్నాయి అని చూసిన నేను. సో డబల్గా మీటాకి బ్రెడ్ అయితే ఫ్రై చేస్తున్నారు అండ్ చికెన్, మటన్, రైస్ అన్ని వెరైటీస్కి అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. ఇంక మేము అందరం కూర్చొని ఇంకా మేమైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. తక్కువ మంది ఎందుకున్నారంటే మార్నింగే కాబట్టి పాలు పొంగేయడానికి మేము ఓన్లీ ఫ్యామిలీ వారికి మాత్రమే వెళ్ళినాం అక్కడికి. ఇంకా లంచ్ టైంలో ఇవన్నీ రెడీ చేసినారు. నేను ఎక్కువ బ్లాగింగ్ చేయలేకపోయినాను బికాజ్ నేను ఫుల్ టయర్డ్ ఉండే ఆ రోజు. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ మార్నింగ్ ప్రేయర్ అయిపోయింది. ప్రేయర్ అవ్వగానే ఇంకా లంచ్కి మాకు పెట్టేసినారనమాట. బగారా రైస్, చికెన్ అండ్ వెజ్లో కూడా చాలా వెరైటీస్ ఉండే, చాలా బాగుండే ఫుడ్ కూడా. నాకైతే ఫుల్ నచ్చింది. నేను అప్పుడు అక్కడ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఫుల్ క్రేవింగ్స్ ఉండే, అంటే మన ఇండియా ఫుడ్ ఈజ్ ఇండియా ఫుడ్ కదా. సో అట్లా అని చెప్పి నేనైతే కుమ్మేసిన అనమాట. నా ఫస్ట్ మీల్ ఇండియాలో మంచిగా కడుపు నిండా అన్ని వెరైటీస్ తిన్నా అంటే అదే రోజు. ఇంకా అందరం తిన్న తర్వాత కూడా వేరే వాళ్ళకి ఇట్లా సర్వ్ చేస్తుండే మేమందరం. అన్నీ తిన్న తర్వాత మనం స్వీట్ ఎందుకు మిస్ చేస్తాం? సో డబల్ కా మిఠా ఈజ్ మ్యాండేటరీ. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పేసి వస్తే మంచిగా సర్వ్ చేస్తున్నారు అందరికీ. లైక్ డబల్ కా మిఠా ఫుడ్ అన్నీ సర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ సర్వ్ చేసిన వాళ్ళు కూడా తినాలి కదా, మాకు సర్వ్ చేసిన వాళ్ళు. అందుకని చెప్పి వీళ్ళు వచ్చి మెల్లిగా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ అండ్ ఆల్సో స్వీట్స్ తింటుండే. దాని తర్వాత మేమైతే ఇక్కడ ఫిషింగ్ చేస్తున్నారని చెప్పిన కదా, అక్కడికి వెళ్ళినాం. డ్రై క్లీనింగ్ ఫిష్లు అవి చాలా మంది పట్టుకుంటున్నారు పొద్దున్న నుంచి. లేదు రే, ఇప్పుడు వీలైతే ప్రయోగాలు చేస్తారు. వస్తే అరే చెప్పులు 3000 గిట వేసుకో, రాదురా గిట కింద వేసుకో, అంటే నీళ్ళలో పడితే చల్ల పడుకో. అరే ఎట్లా రైంది మనం పోయినాం కదా చైనాక. అవును. సో గైస్, మన యూట్యూబర్ బ్లాగర్
వ్లాగర్. గైస్ నాకు భయం అవుతుంది గైస్. నువ్వు తెచ్చి మూత్రేతాయి. సో గైస్ మా డాడీ మా పడలే బ్రో మొత్తం దిగినట్లు అంటే వాళ్ళిద్దరే అక్కడ వాళ్ళు ఇద్దరే నాకు డ్రెస్సులే దిగమంటున్నాను మొత్తం అక్కడ బట్టలు ఇప్పేసి అందుకే కూర్చున్నాం ఇప్పుడు. ఏమన్నది ఏ మంచిగా నీడ వస్తుంది, నీడ కూర్చొని ఎంజాయ్ చేద్దాం. బీచ్ సౌండ్ వస్తుంది, లో బడ్జెట్ బీచ్ అవుతుంది. బీచ్ హైదరాబాద్ మున్నాక ఫుల్ పోయినా లేదా మున్నాక ఫుల్ బ్లాక్ చేస్తావా ఇది? చేపలు పడుతుంది చేపలు కాదు, షిప్స్ వేస్తావు. షిప్స్ కొద్దిసేపు ఇక్కడ కూర్చొని నేను మా పిన్ని వాళ్ళైతే లో బడ్జెట్ బీచ్ ఎక్స్పీరియన్స్ చేసినాం అనుకోండి. మంచిగా అలల సౌండ్ వస్తుండే, చాలా మంచిగా అనిపించింది మాకైతే అక్కడ పీస్ఫుల్గా. బాగా ప్రెజర్తో వచ్చిన ఇంకా ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఆల్మోస్ట్ అందరికి ఇచ్చేసినాము. ఇంక ఇవి మాత్రం మిగిలినాయి. ఇది నైట్ టైమ్, మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నైట్ షూట్ చేసినాం అనమాట. ఇంకా వీళ్ళిద్దరు ఇక్కడ క్యూట్గా అన్నదమ్ములు ఇద్దరు ఒకరికొకరు తినిపించుకున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పెద్దగా అయిపోయినారో మా పిల్లలు అసలు చెప్పాలంటే. ఈ వీడియో చూస్తుంటే నాకు ఇంత చిన్నగా ఉండేనా అని అనిపించింది. మంచిగా తినిపించుకున్నారు. ఇంకా ఇక్కడ కొంతసేపు కూర్చొని మేము ఫ్యామిలీ టైం అయితే స్పెండ్ చేసినాము, వచ్చిన అక్క వాళ్ళు అండ్ మేమందరం కలిసి. ఇంకా ఇదైతే ఫైనల్గా హోమ్ టూర్ మా అక్క వాళ్ళది. ఇది హాల్ మొత్తము మార్నింగ్ ఆల్రెడీ చూపించి ఉంటాను. అండ్ ఇటు రైట్ సైడ్ బాల్కనీ వస్తుంది. ఈ బాల్కనీ నుంచే వ్యూ చాలా బాగుంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి కిచెన్, ఓపెన్ కిచెన్కి ఇచ్చినాడు. అటు సైడ్ బాల్కనీ ఇచ్చిండు, వాషింగ్ ఏరియా లాగా. అండ్ చూస్తే కిచెన్కి స్ట్రైట్గా ఒక బెడ్రూమ్, ఇది ఫ్యామిలీ మాస్టర్స్ బెడ్రూమ్ అంటారు కదా, అట్లా అనమాట. సో దాని తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. రెండు కూడా చాలా మంచిగా విశాలంగా ఇచ్చిండు, బాగుండే. దాని తర్వాత మేమైతే కిందికి వెళ్ళి అందరం మళ్ళీ డిన్నర్ టైం అయింది. నాకు తెలిసి నేను ఆల్మోస్ట్ వీడియో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నరే తీసుంటాను, ఇంకా వేరే ఏం లేవు. ఎందుకంటే ఫుల్ టైర్డ్ ఉండే అండ్ ఇంకా అట్లా వ్లాగింగ్ చేయలేకపోయినాను. ఇదనమాట. సో ఫైనల్గా మేమందరం అక్కడ కూర్చొని డిన్నర్ చేసిన తర్వాత కూడా చాలాసేపు మేము ముచ్చట్లు పెట్టుకున్నాము. ఆల్ ఫ్యామిలీ టుగెదర్ కదా, చాలా మంచిగా అనిపించింది. అండ్ నెక్స్ట్ డే మేము అందరం కలిసేసి లేచి ఫ్రెష్ అయిన తర్వాత ఐస్ క్రీమ్ తిందామని మేమందరం కార్ ఎక్కేసి అయితే బయటికి వెళ్ళినాము. వెళ్ళి కొన్ని స్నాక్స్ ఇంకా ఐస్ క్రీమ్స్ తెచ్చుకున్నాము. స్నాక్స్ తెచ్చుకొని తింటనే ఉన్నాం అసలు. ఇది టైం లాప్స్ వీడియో అనమాట. సో అందుకని ఇంత స్పీడ్ ఉంది. టీ పెట్టుకొని మంచిగా స్నాక్స్ అన్నీ తినుకుంటూ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాం అనమాట ఆ రోజు. దట్స్ ఇట్ ఫర్ వీడియో.